అండ్ చూడండి మన బస్సు వచ్చేసింది అనుకుంటా, ఇదే అనుకుంటా 11:40 బస్సు. సో ఇక్కడ చూడండి మన కాంప్లిమెంటరీ ఫుడ్ వచ్చి, సో ప్రస్తుతం టైం చూడండి 2:40 అవుతుంది. సో చూడండి భయ్య, మనమైతే ఎల్బీ నగర్ స్టాప్కి అయితే వచ్చేసాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్టర్ బ్లాగ్స్. సో మీరందరూ ಎಲ್ಲರೂ ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ప్రస్తుతం భయ నేను వచ్చి విజయవాడ బస్ స్టాప్లో అయితే ఉన్నాను. మనం ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాం ఇవాళ. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్ వచ్చి ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. సో ఈ బస్లో నేను ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నానండి, ఎప్పుడైతే ట్రావెల్ చేయలే ఈ బస్లో నేను. సో చాలా తక్కువ ధరలో మనం ఇవాళ అయితే మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. జస్ట్ రూపీస్ 300కి మనం ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ మనం ప్రయాణిస్తున్నాము ఈ ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్లా. సో నార్మల్ బస్సు చూసుకుంటే మనకి 600, 700, 800 కూడా ఉంటుంది మనకి హైదరాబాద్ పోవడానికి. బట్ ఈ ఫ్రెష్ ఎలక్ట్రిక్ బస్సులో జస్ట్ నాకు రూపీస్ 350 రూపీస్ అవుతుంది నాకు. సో మన డిపార్చర్ టైం వచ్చిందండి, మనము 11:40 AM మనము విజయవాడ నుంచి బయలుదేరి మనం హైదరాబాద్కు ఆల్మోస్ట్ 6:20 అయితే వెళ్ళిపోతున్నాం. మనం డ్రాపింగ్ పాయింట్ నాది వచ్చి లకడికాపూల్. సో మనం వచ్చి ఒక 6 hours 20 minutes జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనం ఓవరాల్ 275 kilometers ట్రావెల్ అయితే చేయబోతున్నాము ఇవాళ. నా పికప్ లొకేషన్ వచ్చి ఫ్రమ్ విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే ఇచ్చారు, ఎందుకంటే బయట రాగానే మనకి స్టాప్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి పికప్ లొకేషన్. సో ఈ ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ గురించి మాట్లాడితే సో ఓవరాల్ మనకి 41 సీటింగ్ కెపాసిటీ అయితే ఇచ్చారు. అండ్ ఇది మొత్తం ఏసీ సెమీ స్లీపర్ అండి ఇవాళ మన ప్రయాణించేది ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నారు, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ. సో ఇలాంటి జర్నీస్ మీకు ఈ వీడియోస్ అయితే షేర్ చేయబోతున్నాను. అండ్ చూడండి మన బస్సు వచ్చేసింది అనుకుంటా, ఇదే అనుకుంటా 11:40 బస్సు. ఒకసారి చెక్ చేసుకుందాము. అండ్ ఇది చూడండి మన బస్ అయితే వచ్చేసింది, ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ బస్. సో చూడండి బస్ లోపలైతే వచ్చేసాను. సేమ్ ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ సీట్ కూడా అయితే బుక్ చేసుకున్నాను, సీట్ నెంబర్ 4 కదా. సో మనకి ఇక్కడ బాటిల్ హోల్డ్ అండ్ మ్యాగజైన్ హోల్డ్, ఇంకా న్యూస్ పేపర్ హోల్డర్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా బాటిల్ హోల్డ్. మనకు లెగ్ రూమ్ చాలా మంచిగా స్పేస్ ఉంది మనకి. అండ్ ఇక్కడ వచ్చి ఏసీ విన్స్, రీడింగ్ ల్యాంప్స్ ఇచ్చారు ఇక్కడ, అండ్ కర్టన్స్, డ్రైవర్స్ డాష్ బోర్డ్ ఇది. అండ్ ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పాట్ అయితే ఇచ్చారు మనకు. అండ్ బస్ కూడా చూడండి, డిపార్చర్ టైం వచ్చి 11:40 కదా, 11:40కి అయితే వచ్చేసింది ఆన్ టైం అండి. సో ఒకసారి ఇంటీరియర్ రివ్యూ కూడా చూసుకోండి ఒకసారి. సో ఇటు సైడ్ మనం బ్యాగ్ హోల్డర్స్ ఇచ్చారు, ఇటు సైడ్ మొత్తం ఇది 2+2 ఏసీ సెమీ స్లీపర్ ఇది మొత్తము. సో భయ మనం వచ్చి ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇదొక ఫ్రెష్ బస్ ఒక ఛార్జింగ్ పాయింట్. అది హోటల్ పేరు రాజుగారి తోట అంట. లోపలికి వెళ్దాం ఇప్పుడు.
సో లంచ్ కాంప్లిమెంటరీ అంట మనకి. చూద్దాం ఒకసారి. మన టికెట్ చూపెట్టాలంట, ఒక బస్ నెంబర్ చెప్పాలంట. ఓ ఫ్రెష్ బస్ కస్టమర్సా? ఓకే. చూడండి మన కాంప్లిమెంటరీ ఫుడ్ వచ్చి గోంగూర రైస్, ఇంకా కర్డ్ రైస్ ఇస్తారు. ఇది ఒక కాన్సెప్ట్ వినండి. సో ఫస్ట్ రౌండ్ మనకి ఫ్రీ అంట అండి. మళ్ళీ సెకండ్ రౌండ్ పోతే ఇఫ్ ఇన్ కేస్ మనం రైస్ కావాలంటే మనం పే చేయాలంట. సో ఫస్ట్ రౌండ్ వచ్చి మనకి కాంప్లిమెంటరీ, యాజ్ అ కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. సెకండ్ రౌండ్ వచ్చి మనం పే చేసుకోవాలంట. సో టేస్ట్ చాలా బాగుందండి గోంగూర రైస్. అని అనుకున్నాము ఏందో ఎట్లా ఉందని రైస్, బట్ టేస్ట్ చేయడానికి చాలా బాగుంది. గోంగూర రైస్ ఇంకా కర్డ్ రైస్ వచ్చి 4-వీలర్ ఛార్జింగ్ పాయింట్ ఇది. ఐ మీన్ కార్స్. అండ్ అటు చూస్తే బస్సెస్. అండ్ ఇక్కడ చూడండి మన ఫ్రెష్ బస్ అయితే ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది. సో ఇది మొత్తం ఛార్జింగ్ పాయింట్ ఇది. సో ప్రస్తుతం టైం చూడండి 2:40 అవుతుంది. బా ఎండ ఒక రేంజ్లో కొడుతుంది బాబా. సో నేను వచ్చి ఇప్పుడు దాకా గోంగూర రైస్ ఎప్పుడైతే తినలే అండి. సో ఇది ఫస్ట్ టైం అయితే తింటున్నా. చాలా టేస్టీగా ఉండే. అండ్ చూడండి మన బస్ అయితే బయలుదేరిందండి. సో చూడండి భయ్య, మనమైతే ఎల్బీ నగర్ స్టాప్కి అయితే వచ్చేసాము. అండ్ చూడండి మన బస్ అయితే బయలుదేరుతుంది. సో గాయ్స్ మనమైతే వచ్చేసాము హైదరాబాద్. డ్రాప్ పాయింట్ వచ్చి లక్డికపూల్. సో జర్నీ గురించి మాట్లాడితే జర్నీ చాలా బాగుండండి మనకి ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ ఈ ఫ్రెష్ బస్లో. సో నాకు ఇంకా చాలా నచ్చిందంటే మనకి తక్కువ డబ్బుల్లో మనకి ప్రయాణం కూడా అయిపోయింది, ప్లస్ ఒక కాంప్లిమెంటరీ లంచ్ కూడా ఉండే మనకు. సో చూడండి ఎంత బాగుండే ఈ సర్వీసెస్, అది చాలా నచ్చింది నాకు. సో ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాను అండి. ఈ బ్లాగ్ అయితే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, take care of yourself and bye-bye.